మొన్నటి వరకు మార్కెట్లో ఫుల్ డిమాండ్తో రూ. 8 వరకు అమ్ముడైన కోడిగుడ్డు ఇప్పుడు ఒక్కసారిగా రూ. 4కు పడిపోయింది. వేలాది మంది రైతులు, పౌల్ట్రీ వ్యాపారులు ఆధారపడ్డ ఈ రంగం ఒక్కసారిగా కుదేలైంది. దీనికి ప్రధాన కారణం దేశంలో కాదు, వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం. మిడిల్ ఈస్ట్ దేశాలకు నిలిచిపోయిన ఎగుమతులు తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ రంగంపై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపుతోన్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోవడంతో మార్కెట్లో ధరలు కుప్పకూలాయి. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లలో ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతవుతుంది. అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ ఇండస్ట్రీలో భారతీయ గుడ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే యుద్ధ పరిస్థితుల వల్ల రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడడంతో పాటు పలు దేశాల దిగుమతులపై పరిమితులు వచ్చాయి. దీంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగుమతులు ఆగిపోవడంతో వేల టన్నుల కోడిగుడ్లు స్థానిక మార్కెట్కి చేరుతున్నాయి. ఒక్కసారిగా సరఫరా ఆగిపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. మొన్నటి వరకు ఒక్కో కోడిగుడ్డు రూ. 8 వరకు విక్రయించబడగా ప్రస్తుతం అది రూ. 4కు పడిపోయింది. అంటే గుడ్డు ధర దాదాపు సగానికి తగ్గిపోయింది. ఈ పరిస్థితి పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టాలను మిగులుస్తోంది. కోళ్లకు ఆహారం, ఔషధాలు, విద్యుత్, కార్మికుల ఖర్చులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే గుడ్ల ధర మాత్రం పడిపోవడంతో వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ రంగంలో పనిచేస్తున్న వ్యాపారుల ప్రకారం ఒక కోడిగుడ్డు ఉత్పత్తి చేయడానికి సగటున 5 నుంచి 6 రూపాయల వరకు ఖర్చవుతుంది. కానీ ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర రూ. 4 మాత్రమే ఉండడంతో ఒక్కో గుడ్డుపై కనీసం 1 నుంచి 2 రూపాయల వరకు నష్టం వస్తోందని చెబుతున్నారు. రోజుకు లక్షల సంఖ్యలో గుడ్లు ఉత్పత్తి అయ్యే ఫారంలకు ఇది భారీ ఆర్థిక భారంగా మారుతోంది. కొంతమంది చిన్న పౌల్ట్రీ రైతులు ఇప్పటికే కోళ్ల సంఖ్యను తగ్గించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ధరలు ఇదే విధంగా కొనసాగితే పౌల్ట్రీ ఫారంలను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వారు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది రైతులు బ్యాంకు రుణాలతో ఫారంలు నిర్వహిస్తున్నారు. ఈ నష్టాలు మరింతగా పెరిగితే రుణాలు తీర్చడం కూడా కష్టమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్కెట్ నిపుణులు మాత్రం యుద్ధ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఎగుమతులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పుడు గుడ్ల ధరలు కూడా కొంతవరకు పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే అప్పటి వరకు పౌల్ట్రీ రైతులు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా గుడ్ల వినియోగాన్ని పెంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.